ఏపీ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భువనేశ్వరి అయితే ఒక షోని కండక్ట్ చేయబోతుంది. అది కూడా ఒక చారిటీ షో. అది కూడా అందులో తను ఇనిషియేటివ్ తీసుకుని దానికి సంబంధించి అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. దానికి మాత్రం మ్యూజిక్ తమన్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? సో ఖచ్చితంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటు నందమూరి ఫ్యామిలీ మొత్తానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి పెట్టుకొని అది స్థాపించి ఎన్టీఆర్ గారే దాన్ని సేవలు అందిస్తూ సో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దాన్ని నడిపిస్తున్నారు చక్కగా. అంటే కనుక నిజంగా వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి కూతురైన భువనేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఈ 2025లో ఏదో యానివర్సరీ స్పెషల్ సందర్భంగా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది చారిటీ ఈవెంట్. దీని మీద వచ్చేదాన్ని ఒక దేనికో స్పాన్సర్ చేద్దామని ఆవిడైతే అనుకున్నారనమాట. సో దీనికి ఇప్పుడు మ్యూజిక్ తమన్ గారితో కలిసి ఆ ఈవెంట్ ఎట్లా చేయాలి, ఆర్కెస్ట్రా ఎట్లా పెట్టించాలి, ఏమేం చేయాలి మొత్తం కలిసి వాళ్ళిద్దరూ లీడ్ తీసుకున్నారనమాట. సో ఆ ఈవెంట్కి ఎవరైతే గెస్ట్లు వస్తారో అందరూ కూడా ఖచ్చితంగా పాసెస్ తీసుకుని కొనుక్కుని రావాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసాం, చంద్రబాబు గారిని కూడా ఇన్వైట్ చేసాం. వాళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో దీనికి గెస్టులుగా వస్తారు. బట్ వాళ్ళకు కూడా పాసెస్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు మా ఫ్యామిలీ తరపున మా 5 టికెట్లు ఆయన కొనేశారు. ఎవరెవరికంటే అటు చంద్రబాబు గారికి, భువనేశ్వరి గారికి, లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, వాళ్ళ అబ్బాయి దేవాన్ష్కి ఈ 5 టికెట్లు అయితే చంద్రబాబు గారు పర్చేజ్ చేశారంట ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన సీఎం కాబట్టి ఆయన వెనకమాల కొంత ప్రొడక్షన్ బాడీ గార్డ్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈసారి పాసెస్ పర్చేజ్ చేసే లోపలికి రావాలి. లేకపోతే బాడీ గార్డ్స్ అయినా కూడా నాట్ అలౌడ్. ఎవరైనా సరే ఏ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చినా, ఏ పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చినా కూడా వాళ్ళ బాడీ గార్డ్స్ కూడా పాసెస్ కొనుక్కుని రావాలి అని చాలా స్ట్రిక్ట్గా రూల్ అయితే పెట్టారనమాట. సో ముందేదో సరదాగా అంటున్నారులే సీఎం గారిని అనుకున్నారు అందరూ కూడా. సో హస్బెండ్ కాబట్టి సో ఈవిడ అలా లేదు ఈసారి. ఎందుకంటే ఈ షో మీద వచ్చే ఎంత ఎక్కువ వస్తే అంత ఇవ్వడానికి ఆవిడ ప్రయత్నిస్తున్నారు అనమాట. సీటింగ్ కెపాసిటీ ఎంత అయితే ఉంటుందో అందరికీ పాసెస్ ఖచ్చితంగా 100% రిటర్న్స్ వచ్చేలాగా అయితే చూసుకుంటున్నారు. సో మరి ఆవిడ ఆల్రెడీ బిఫోర్ పాలిటిక్సే జనంలోకి వచ్చారు. సో అందరికీ కూడా పాలిటిక్స్ ద్వారా కొంచెం ప్రజలకు దగ్గరయ్యారు. అలాగే ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి పర్సనల్గా ఆవిడ చెక్లు ఇచ్చారనమాట. సో ఆవిడ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇటు ఎవరైతే ఫండింగ్ ఇవ్వగలుగుతారో వాళ్ళ ద్వారా ఈ షోలు పెడితే ఏంటంటే అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఆవిడ డైరెక్ట్గా హెల్ప్ చేయడానికి ఎవరే అంటే ఇప్పుడు సీఎం గారి హెల్ప్ లేకుండా కానీ వాళ్ళ ఏదైనా కానీ ఫ్యామిలీ హెల్ప్ లేకుండా ఆవిడ స్వయాన వెళ్ళి ఆ చెక్స్ ఇవ్వడానికి కొంచెం ఆదరణ ఉంటుంది. ఆవిడ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ షో ద్వారా కూడా వచ్చే డబ్బును ఎవరో ఒకరికి పంచుతారు కాబట్టి సో ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పాసెస్ తీసుకుని రావాలని చెప్పడంలో ఆవిడ నేచర్ ఏంటంటే ఇట్లా. సో అందరూ ఈక్వాలిటీ అనేది కనపడుతుంది. హస్బెండ్ అయినా సరే, సీఎం అయినా సరే, ఎవరైనా సరే అందరూ తీసుకుని రావాలి. వాళ్ళ అబ్బాయి అయినా సరే తీసుకుని రావాల్సిందే అని ఆవిడ కూడా సెల్ఫ్ టికెట్ వేసుకున్నారంటే ఇంకా ఆవిడలో నిస్వార్థత అనేది మనకు కనపడుతుంది అనమాట. సో ఇట్లా ఈ మంచితనాన్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇంకా చాలామంది పొలిటీషియన్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తే బాగుంటుంది.